నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న యంత్రాంగం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్. సమస్యలు ఎదుర్కొంటున్న భీమవరం ప్రాంత ఆక్వారంగం పరిష్కరించాలని కోరుతున్న రైతులు. ఎరగవరం మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. బైక్ ర్యాలీతో వెంట ఉన్న పార్టీ శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన సినీ హీరో నారా రోహిత్. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. విప్పరులో కమ్యూనిస్టు సిద్ధాంత రూపకర్త కార్ల్ మార్క్స్ కు నివాళులర్పించిన సిపిఐ కార్యకర్తలు. తాడేపల్లిగూడెంలో ఎన్నికల్లో ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టిలు. ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు గెలుపొందడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. నిడదవోలు పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు. మళ్లీ విజయం సాధిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని హామీ. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల తీర్థం పుచ్చుకున్న స్థానికులు. అభినందించిన ఈ పార్టీల నేతలు జగ్గిరెడ్డి, సత్యానందరావులు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంబంధిత ఓటర్లు. ఏలూరులో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. ఈ సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ వేజెండ్ల అజితతో కలిసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా హోం ఓటింగ్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ నెల 3, 4 తేదీలో నిర్వహించిన ఈ ప్రక్రియను 80% పూర్తి కాగా నేటితో 100% పూర్తవుతుందని అన్నారు. అలాగే సోమ, మంగళవారాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోలేని వారు ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ను సంబంధిత నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయంలో వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. 30 సాయంత్రం ఒక క్లారిటీ 30 సాయంత్రం ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. హైకోర్టులో కూడా బీసీకి అవతల పార్టీ వాళ్ళు వెళ్ళారు. సో ఫస్ట్కి ఒక క్లారిటీ వచ్చింది. సో క్లారిటీ అంటే ఏం క్లారిటీ వచ్చింది? సపోజ్ ఈ గాజు క్లాస్ సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి అసెంబ్లీలో పోటీ చేస్తున్నారు, పార్లమెంట్లో ఇవ్వకూడదు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపురం పార్లమెంటరీ కౌన్సిల్ చూస్తే ఇద్దరు వ్యక్తి గ్లాస్ సింబల్తో పోటీ చేస్తున్నారు కదా, రైట్? సో పార్లమెంట్లో మనం ఇవ్వాల, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది. కొంతమంది ఇండిపెండెంట్స్ అడిగారు కానీ నామినేషన్ పేపర్లో మెన్షన్ చేయాల. సో ఫస్ట్ మనం కమిషన్ డైరెక్షన్స్ ఫాలో చేసాము. సెకండ్ డైరెక్షన్ కమిషన్ ఏమి ఇచ్చారు? సపోజ్ వాళ్ళు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో వాళ్ళు పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు, అసెంబ్లీ లెవెల్లో ఇవ్వకూడదు. సో అసెంబ్లీ లెవెల్లో ఇస్తే మార్చాలి. సో ఆ సిచ్యువేషన్ కూడా మన జిల్లాలో లేదు. ఎందుకు లేదు? బికాజ్ పార్లమెంట్లో వాళ్ళు పోటీ చేయట్లేదు, బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఈవెన్ దో తణుకు కానీ పాల్కొల్లులో ఆ సింబల్ ఇవ్వడం జరిగింది, బట్ యాజ్ పర్ సెక్షన్ 10B సింబల్ అలాట్మెంట్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళు పోటీ చేయట్లేదు. సో మనం 2 డైరెక్షన్స్ కమిషన్ నుంచి ఏమేమి ఇవ్వడం జరిగినాయి. భీమవరం ప్రాంతం ఆక్వారంగానికి పెట్టింది పేరు. చట్టాలు చేసే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆక్వారంగంపై టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మానవాళి అనాదిగా మత్స్య సంపదపై ఆధారపడుతుంది. చేపలు, రొయ్యలు వంటి జలచర జీవుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. కొన్ని రకాల సముద్ర చేపలు, మత్స్య ఉత్పత్తులను తినటం వల్ల హృద్రోగాలు, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గడంతో పాటు ఎముకల ఆరోగ్యం, కంటి చూపు, రోగ నిరోధక శక్తి మెరుగవుతాయని అనేక పరిశోధనల్లో తేలింది. ఔషధాల తయారీలోనూ మత్స్య ఉత్పత్తులను విరివిగా వినియోగిస్తున్నారు.
ఆహారం, ఆరోగ్యంతో పాటు ఆర్థికంగానూ ఎంతగానో తోడ్పాటు అందిస్తుండటం వల్ల సముద్ర ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున గిరాకీ ఉంటుంది. అన్ని వయసుల వారికి అవసరమైన పోషకాలు సముద్ర ఆహార ఉత్పత్తుల్లో లభ్యమవుతాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగం అంతకంతకు పెరుగుతోంది. భీమవరం నుంచి ఈ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. నూతన సాంకేతికతలతో ఆక్వా రంగాన్ని పరిపుష్టం చేస్తే దేశ ఆర్థిక స్థితి మరింతగా బలోపేతమవుతోంది. దేశంలో అనేక చోట్ల చెరువుల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఇలా సాగు చేస్తున్న వాటిలో పసిఫిక్ వైట్ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక ధర పలుకుతోంది. డిమాండ్ కూడా ఉంటుంది. కానీ తరచూ తెగుళ్ల బారిన పడుతుండటం, నాణ్యత సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు రైతులను పీడిస్తున్నాయి. సిబాస్ రకం చేపల విషయంలోనూ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని సమర్థవంతంగా అధిగమించడంపై ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి సారించాలి. ఆక్వా రంగంలో ఉత్పత్తి పరిమాణ నాణ్యతను పెంచుకోవడంతో పాటు విలువ జోడించిన సాగర ఆహారోత్పత్తులను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. అందుకు పెట్టుబడులతో పాటు అత్యాధునిక సాంకేతికతలను సమకూర్చుకోవటం ఎంతో అవసరం. ఈ క్రతువులో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని హితోధికంగా పెంచాలి. మత్స్య సాంకేతిక రంగంలో పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఉత్పత్తి ఆధార ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయాలి. ఇదిలా ఉండగా ఈ పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో చేపల చెరువులున్న ప్రాంతాల్లో అంతే స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా త్రాగునీరు కలుషితమవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ఆక్వారంగ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరం నియోజకవర్గం, వీరవాసరం, భీమవరం మండలాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగనన్న 5 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ పథకాల అమలులో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామం ఎక్కువ అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు వీలుగా మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, తణుకు నియోజకవర్గ ఈ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజలను కోరారు. నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలంలో ఆదివారం బైక్ ర్యాలీతో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈయన వెంట జడ్పీటీసీ పంపన అంజిబాబు, పార్టీ నాయకులు కర్రి సుబ్బారెడ్డి, పాలా పాలేశ్వరరావు, పెచ్చెట్టి స్వామి, సాధనాల రాంబాబులు ఉన్నారు. రిక్వెస్ట్ చేయాలి. అర్జునుడు పాలిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించి కంటేరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి. మరి గౌరవ మంత్రివర్యులు మీ అందరికి ఇవాళ పథకాలన్నీ కూడా అందుతున్నాయంటే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టకుండా అందించే కార్యక్రమం మనం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నేను మీకు ఇంటికి లబ్ధి వస్తేనే, మీకు మేలు జరిగిందంటేనే, మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటేసి గెలిపించండి అని చెప్పి అంటున్నారు. మరి నేను ఒక్కడనే చాలా తిరుగుతున్నాను, ఇచ్చేస్తున్నాను. మీ దగ్గర సంఘ పెద్దలు అందరూ ఇప్పుడు వచ్చి ఉన్నారు. మళ్ళీ నేను కూడా వస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఒక్కడిగా ఈ నియోజకవర్గం అంతా అక్కడ తిరుగుతూ మంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. అంటే మీరు ఎప్పుడూ కూడా నా గుండెలోనే ఉన్నారు. మీకు అన్ని పనులు కూడా చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఇప్పటికే చాలా చేస్తే ఇంకా కూడా చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. అందరూ ఇవాళ గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మాట సాయం చేయండి. మాట సాయం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయబట్టి ఇన్ని పథకాలు, ఇన్ని పనులు, ఇన్ని రకాలుగా రైతులకి మీకు మీ పెద్ద ఎత్తున చేస్తున్న మన మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ అందించే విధంగా సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు అండగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కట్టించాం, మీకు అన్ని చేస్తున్నాను, ఇంకా చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. జై జగన్. సిద్ధమా?
ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టకుండా తమ ఉపాధికి భద్రతనిచ్చిన సందర్భంగా పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్లు ఆదివారం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతమాత ఆటో యూనియన్ కార్యదర్శి కంచుమర్తి విశ్వేశ్వరరావు, నాయకులు బోదిరెడ్డి శ్రీనివాస్, నాగిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. జై కార్మూరి, జై కార్మూరి, జై జగన్, జై జై జగన్, జై కార్మూరి, జై కార్మూరి, జై కార్మూరి, జై కార్మూరి, జై జై జగన్. ఆర్థికంగా అస్తవ్యస్తంగా తయారైన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని సినీ హీరో నారా రోహిత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు బైపాస్ రోడ్డులోని భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో మన రాష్ట్రానికి మేలు జరగగలదని ఆయన వివరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తణుకు నియోజకవర్గ ప్రజలు సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేయాలని కోరారు. ఇందులో భాగంగా యువకుడు, విద్యావంతుడైన ఆర్ఎంఎల్ రాధాకృష్ణను శాసనసభకు పంపించి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇంతకుముందు పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో ఆర్ఎంఎల్ఏ పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ మేలు చేస్తారని హామీ ఇచ్చారు. పట్టణంలో సంత మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో ఈసారి వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మరొక వారం రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే వారం రోజుల్లో సునామీ మాదిరిగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడం ఖాయం. ఈరోజు ప్రజలందరూ కూడా అంత పెద్ద ఎత్తున వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చినటువంటి పథకాల పట్ల వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది అని వారందరూ కూడా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూడవచ్చు. ఎక్కడికి వెళ్ళినా అటువంటి స్పందన కనిపిస్తుంది. తప్పనిసరిగా ఈ వారం రోజులు కూడా ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా అన్ని గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులుగా ఉన్నటువంటి నాకు, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకునే విధంగా ఈరోజు ముందుకు వెళ్తామని సందర్భంగా. ఈయన వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, పార్టీ నాయకులు గోపిశెట్టి రామకృష్ణ, వంటెద్దు రాజా, గుమ్మళ్ళ హనుమంతరావు, షేక్ సురాజ్ సాహెబ్, కాకర్ల జయరాజులు ఉన్నారు. ప్రముఖ విప్లవకారుడు, తత్వశాస్త్రవేత్త, గతి తార్కిక, చారిత్రక, భౌతికవాద సిద్ధాంత నియమాల ద్వారా సామాజిక గమనాన్ని నిర్దేశించిన కమ్యూనిస్ట్ సిద్ధాంత రూపకర్త కార్ల్ మార్క్స్ జయంతిని తణుకు ప్రాంతంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈయన చెప్పిన సిద్ధాంతాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీలతో పాటు వివిధ వృత్తులకు సంబంధించిన ముఖ్యులు మార్క్స్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జర్మనీ దేశంలో 1818 మే 5వ తేదీన జన్మించిన కార్ల్ మార్క్స్ రచించిన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో 1/3 వంతు జనాభా కలిగిన 16 దేశాల్లో సోషలిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇందులో సోవియట్ యూనియన్, మంగోలియా, తూర్పు జర్మనీ, కొరియా, హంగరీ, రుమేనియా, బల్గేరియా, చెకోస్లోవేకియా, చైనా, క్యూబా, వియత్నాంలు ఉన్నాయి.
అందుకే కార్ల్ మార్క్స్ ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతి పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తూ ఆయనకున్న విజ్ఞాన ఖ్యాతిని చాటి చెప్తున్నారు. ఇందులో భాగంగా ఎరగోరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేసిన ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఆల్ ఇండియా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ మృతికి కూడా వీరు సంతాపం వ్యక్తం చేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి అడ్డాల సత్యనారాయణ, నాయకులు గిద్దా సూర్యనారాయణ, కుడిపూడి వెంకటరెడ్డి, గుడిమెట్ల కోటేశ్వరరావు, అడపా సత్తిపండ్లు పాల్గొన్నారు. గారికి జోహార్, అతుల్ కుమార్ అంజన్ గారికి, జాతీయ నాయకుడు అంజన్ కుమార్ గారికి జోహార్, అంజన్ కుమార్ గారికి, అతుల్ కుమార్ అంజన్ గారికి. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్ర, సాతులూరి అనుస్మితలు సంచార చట్టం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 10 మందిని పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చారు. అలాగే కోరా సత్యనారాయణమూర్తి ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన సేవా కార్యక్రమంలో సంస్థ కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు నాదెళ్ల కృష్ణానందన్లు పాల్గొని డాక్టర్లకు సహకరించారు. కాగా ప్రతి ఆదివారం నిర్వహించే ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గానీ లేదా 9985343530 సెల్ నంబర్కు ఒకరోజు ముందు తెలియజేయాలని అసోసియేషన్ నాయకులు కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టి సత్యనారాయణ ఆదివారం పట్టణంలోని 8వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అభివృద్ధి, నీతివంతమైన పరిపాలన అందిస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక పట్టణంలో పలు వార్డుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఏతకోట తాతాజీలతో కలిసి ఆదివారం ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అసెంబ్లీకి గ్లాసు గుర్తు, పార్లమెంట్ అభ్యర్థి బి శ్రీనివాస్ వర్మ కమలం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. మరి గ్రామంలోని ప్రతి 18 సంవత్సరాలు అంటే 2014 సంవత్సరంలో మాణిక్యాలరావు గారికి కమలం గుర్తు అంటే తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాలంలో మెజార్టీ ఇచ్చి నెగ్గించిన తాడేపల్లిగూడెం. తాడేపల్లి ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి, నీతికి పట్టం కడతారు. అంతేకాకుండా ఈ రోజు నా మిత్రుడు శ్రీనివాసవరం గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకి అఖండ మెజార్టీ, నాతో సమానమైన మెజార్టీ ఇవ్వకపోతే నేను మాట పడవలసి వస్తుంది. కాబట్టి తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా, అలాగే 7 కాన్స్టిట్యున్సీలు ఉన్న ప్రజలు కూడా అందరూ ఆదరించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేం. కాబట్టి ఒక ఓటుని బీజేపీకి వేయండి. వాళ్ళు ఒక గుర్తు శ్రీనివాసవరం గారి కమలం గుర్తుకు వేయండి. మన గాజు గ్లాసు, మన గుర్తు గాజు గ్లాసు, మన నెంబర్ 5, దానికి ఓటు వేసింది కోరుతాం. ఇప్పుడు ప్రకటనలు.